ఇందులో 2 స్పూన్ల ఉప్పు, తర్వాత కారం, మసాలా, అల్లం పేస్ట్, ఉల్లిపాయ వేసి చింతపులుసు కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఇది ఇక్కడ పక్కకి వేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 2, కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలు 2, పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర కొంచెం కోసుకోవాలి చిన్న చిన్న, ఇది ఎల్లిపాయలు దంచి పక్క పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో అది గిన్నె వేడైనాక తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చాలా ఆయిల్ వేసుకున్నాక ఆవాలు కొన్ని, జీలకర్ర కొన్ని, అవి వేగినాక తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, 4 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇంత వేసుకొని అటు ఇటు కొంచెం కలపాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం అటు ఇటు వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగాలి. వేగినాక మిర్చి కూడా కొంచెం వేగితే అన్నం మంచిగా నంచుకొని తినచ్చు. పసుపు వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఇది చారులో పోసుకోవాలి. ఇది చారు, చింతపులుసు చారు బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చారు, చింతపులుసు చారు బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది.